मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఏమైంది? బాడీ పెయిన్ గా ఉంది, అందుకే నొక్కుంటున్నాను. నాకు మెడ బాగా నొప్పి పెడుతుంది. ఏమేం డౌటా? వదిలిపెట్టు వదిలిపెట్టు, కాపాడండి కాపాడండి కాపాడండి. వదిలో. నా గొంతు నువ్వు ఎందుకు పట్టుకున్నావు? ఎందుకని అతని పేక నొక్కావు? తనే మెడ నొప్పన్నాడు, అందుకనే నేను మెడ పట్టుకున్నాను. సూపర్ సూపర్ సూపర్. నా మెడ నొప్పి పెడుతున్నానంటే నా మెడను నువ్వు నొక్కేస్తావా? తలనొప్పి కాలు నొప్పి అంటే మనం నొక్కుంటున్నాం కదా. నువ్వు నిజంగా ఒక గాడిదవే. ఏదైనా కొత్తగా చెప్తావా? నేనెప్పుడు వినడేలాగే కదా. అసలు నువ్వేం చేస్తున్నావు? బాడీ బాగా పెయిన్ గా ఉంది. అయితే కన్నా సార్ ఇంటికి వెళ్లి పెయిన్ కిల్లర్ తీసుకురా. అవును కదా, ఈ విషయం నాకు అసలు గుర్తు రాలేదు. ఆయన అల్మారాలో మందులుంటాయి కదా. అరే, మందు వేసుకోవాల్సిన సమయం అయిపోయింది. ట్రైన్ 2 గంటలు లేటు. మా చిన్నాన్న నిజంగానే గ్రేటు. చప్పట కొట్టండి. ఎవరు లేరా? నేను కొట్టుకుంటానులే. చిన్నాన్న, నా ఇంటెలిజెన్స్ పెరగడానికి మీరు నాకు ఒక టాబ్లెట్ ఇచ్చారు. రోజు ఒకటి వేసుకుంటున్నాను. అందువల్ల ఆఫీస్ లో రోజు అందరూ నన్ను అద్భుతంగా పొగుడుతున్నారు. దీని ఎఫెక్ట్ 5 గంటల సేపు వరకు ఉంటుంది. ఈ విషయం ఎవరికి తెలియకూడదని చెప్పి నేను ఒక రెడ్ కలర్ బాటిల్లో వేసి ఉంచాను. ఐఎమ్ సో ఇంటెలిజెంట్. కన్నా సార్, కిట్టి, కన్నా సార్, కిట్టి. కిల్లర్ అంటే పెయిన్ కిల్లర్, దాన్ని వేసుకుంటాను. ఎవరు లేరు, కానీ టాబ్లెట్ అయినా ఉంది కదా. ఇదే పెయిన్ కిల్లర్. ఏం జరుగుతుంది? ఏమైందో కానీ టాబ్లెట్ తిన్న వెంటనే ఒకలాగా ఉంది. కాపాడండి. ఏమైంది? ఆడుకునే పిల్లలు తమాషా కోసం కారుకున్న 4 నట్ బోల్ట్స్ ని తీసేశారు. ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? టాక్సీలో వెళ్ళండి. మేడం కూడా తెలివి ఎక్కువగానే ఉంది. అన్నో, ఈ రోజు మా బాస్ నన్ను పికప్ చేసుకోమని చెప్పారు. నేను ఆయన్ని టాక్సీలో పికప్ చేసుకుంటే నాకు ఆయన దగ్గర మర్యాద లేకుండా పోతుంది. ఏం చేయను? ఇది చిన్న ప్రాబ్లమే కదా. 1 2 3 4 వీళ్ళు మీకు 3 నట్లున్నాయి. కార్ని నడపచ్చు. మేడం, ఆఫీస్ దగ్గర అన్ని వీళ్ళకి ఒక్కొక్క నట్టు వేయమని చెప్పండి. నిజం చెప్పాలంటే అని ఇప్పుడు చాలా ఇంటెలిజెంట్ అయ్యాడు. శబాష్ శబాష్ శబాష్. అని ఇంత ఇంటెలిజెంట్ అయిన ఐడియా ఇచ్చావు. నేను ఇంటెలిజెంటా? నన్ను వదిలేస్తుంటున్నావా? దారి కట్టంగా ఈ మేకలు ఎలా వచ్చాయి?
నేను చేసిన తప్పే, ఐఎమ్ సారీ. చూసుకుని బండి తోలవా, తన స్కూటర్ని ఇరిపేయండి. ఒక నిమిషం, ఎందుకని స్కూటర్ని విరగొట్టాలి? ఓరి దేవుడా అని వీడు నా పని పట్టేలా ఉన్నాడు. తన స్కూటర్తో మమ్మల్ని గుద్దేశాడు. ఎవరు గుద్దింది? స్కూటరే. స్కూటర్ని ఎవరు నడిపింది? తానే. తప్పు చేసింది స్కూటరా లేదా జోర్దారా? జోర్దారేగా. ఎలా? స్కూటరే కదా మిమ్మల్ని గుద్దింది. ఆ, అలాగైతే స్కూటర్తో తప్పు. స్కూటర్ దానికదే వెళుతుందో చెప్పండి, మీరే చెప్పండి. వెళ్ళదు. నువ్వు ఇంటెలిజెంట్ వే, స్కూటర్ ని మనం నడపాలి. జోర్దార్, నువ్వు నడిపి చూపించు. సరే, చూడండి, స్కూటర్ ని ఇలాగే డ్రైవ్ చేయాలి. తన స్కూటర్ని తీసుకుని వెళ్ళిపోయాడుగా. అరే అవును కదా, ఇప్పుడు స్కూటర్ లేదు, స్కూటర్ ని నడిపిన వాడు కూడా లేడు. మరి ఎందుకని అనవసరంగా మాట్లాడుతున్నావు? అవును, తన చెప్పింది నిజమే, కరెక్ట్. ఓకే, నైస్ మీటింగ్ యూ, బాయ్. బాయ్ బాయ్. ఆయన మాట్లాడింది నాకేమీ అర్థం కాలేదు. కానీ తను ఖచ్చితంగా ఇంటెలిజెంట్ గానే మాట్లాడు ఉంటాడు. అదండి, వెళ్దాం. ఓహో, 1,43,000 ప్లస్ 24,500 ప్లస్ 93,200. 2,60,700. కరెక్ట్ గా ఉన్నాయి. శాబాష్ శాబాష్ శాబాష్. ఉదయమేమో నట్ బోల్ట్ బిగించాడు, ఇప్పుడేమో ఆన్సర్ చెప్పేశాడు. అవును కదా, హఠాత్తుగా హనీకి ఎలా ఇంత తెలివి వచ్చిందే? ఏదెలాగైతేనే హనీ తెలివితేటల వల్ల ఆ మేకల దగ్గర నుంచి నేను దెబ్బలు తినకుండా తప్పించుకున్నాను. చాలా స్మార్ట్ గా హనీ సిచ్యుయేషన్ ని హ్యాండిల్ చేశాడు. సలీమే రహమాన్కి నాన్న, హనీ నీకోసమే ఈ డబ్బా. చప్పట్లు కొట్టండి. ఎందుకా స్వీటు? ఉల్లిపాయని హనీ బంగాళదుంప చేశాడు. నాన్నగారు పాడైపోయిన ట్రాన్స్మిటర్ ని హనీ సరి చేశాడు. చప్పట్లు కొట్టండి. నిజం చెప్పాలంటే హనీ ఇప్పుడు ఎంత ఇంటెలిజెంట్ అయిపోయాడు. ఈ విషయాన్ని గురించి మనం చప్పట్లు కొట్టుకుందామా? చూడండి, బజరంగి పహల్వాన్ బండికి ఏదో అయ్యింది. మనం ఎలాగైనా సరే ఆయనకి సాయం చేయాలి. బజరంగి పహల్వాన్, ఏమైంది? ఇప్పుడే కొన్న కొత్త కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. మా హనీ ఉన్నారు కదా, అదే అన్ని బాగు చేస్తుంది. హనీ వెళ్ళి సరిచెయ్యి. అసలు అసలు ఏం జరుగుతుంది? హనీ, నువ్వు ఏ పని చేశావు? ఏం చేశావు నువ్వు? బండిలో ఉన్న భాగాలని తీసేశావు. నిన్ను నేను వదిలిపెట్టను. నా కొత్త కార్ని ఇలా నాశనం చేసావు. నేను చిన్నగా బాధపోతున్నా. తమ్ముడు, నన్ను తర్వాత కొట్టుకో, ముందు నువ్వు మెకానిక్ ని పిలుచుకో. లేదు, నిన్ను చెత్తకొట్టిన తర్వాతే మెకానిక్ ని పిలవాలనుకుంటున్నా. ఇదిగో పహల్వాన్, ఆగో. నీ బలవంతా చిన్న పిల్లల మీద చూపిస్తే ఎలా? వదిలేయ్. సరే, వెంటనే బండిని బాగు చేయండి, లేదంటే మిమ్మల్ని ఎవరిని వదలను. బండి రెడీ అయిపోయింది.
పైల్వాన్ ఇందులో పెట్రోల్ లేదు, అందుకనే ఇది కదలటం లేదు. ఇది ముందే చెప్పాల్సింది కదా. సరే బండిని తొయ్యండి. పెట్రోల్ బంక్ వరకు తోసుకురండి, లేదంటే మిమ్మల్ని చెత్త పడతాను. నువ్వు గాడిదవే, సరిచేయడం తెలియనప్పుడు ఎందుకు విడతీసావు? ఎలాగైతేనే బన్నీ కాపాడాడు, లేకపోతే దెబ్బలు తిని ఉండేవాళ్ళం. పెద్ద తెలివైన వాళ్ళకి చెప్పుకుంటున్నావు. నా పేరు ఇంటెలిజెంట్ అని ఎప్పుడు చెప్పాను? నా పేరు హనీనే కదా.